మనకెవరికైనా కూడా ఒక ప్రైవసీ అనేది ఉంటుంది. అలాగే మన ప్రశాంతతకు భంగం కలిగిస్తే మనకు ఎలా ఉంటుంది, అలాగే మనం చేసే వృత్తిని చేసుకోనికుండా ఆపేస్తే ఎలా ఉంటుంది, ఇక్కడ అదే జరిగింది. ఇక ప్రయాగ్రాజ్లో జరుగుతున్నటువంటి కుంభమేళకు ఇండోర్ నుంచి ఒక అమ్మాయి వచ్చింది. ఒక 16 ఏళ్ళ అమ్మాయి, మోనాలిసా అమ్మాయి పేరు. ఆ అమ్మాయి ఇక్కడికి రుద్రాక్ష మాలలు మరియు పూసలు అమ్ముకోవడానికి వచ్చింది. పూసల దండలు అంటాం కదా, ఇవి అమ్ముకోవడానికి వచ్చింది. ఇక అమ్ముకోవడానికి వచ్చి ఆమె పని ఏదో ఆమె చేసుకుంటూ ఉంది. ఇక మన అలాంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఒక ఆయన, ఆమె చాలా అందంగా ఉంది, అసలు చూడ్డానికి ఒక హీరోయిన్ కంటే బాగుంది, ఆమె కళ్ళు బాగున్నాయి, ఆమె నవ్వు బాగుంది అనేసి ఆమెను ఒక ఇంటర్వ్యూ చేశాడు. ఆ ఇంటర్వ్యూ చేసి ఏంటంటే మనకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇక ఓవర్ నైట్ స్టార్ అయిపోయిందమ్మా. కుంభమేళాన్ని కూడా పక్కన పెట్టేసి ఈమె ఎవరైనా వెతకడం ప్రారంభించారు నెటిజన్లు. ఇక ఈ సోషల్ మీడియాలో అంతా పాపులర్ అయిపోయిందేమో ఒక్క రాత్రికి. ఈ విధంగా పాపులర్ అయిపోవడంతో ఇక మోనాలిసాకి అప్పుడు మొదలయ్యే కష్టాలు. ఇక అప్పటి వరకు కూడా చాలా ప్రశాంతంగా ఎవరో తెలియనటువంటి ఒక అమ్మాయి పూసలు దండలు అమ్ముకొని ఆమె జీవనం ఆమె సాగిస్తూ ఉంటే, ఆమె కుటుంబం కోసం ఆమె కష్టపడుతూ ఉంటే, ఒక్కసారిగా ఎప్పుడైతే పాపులర్ అయ్యి ఫేమ్ వచ్చిందో అప్పుడైతే మనకు ఆమె ప్రశాంతతకు భంగం కలిగింది. ఇక్కడ ఆమె వృత్తి ఆమె చేసుకోలేకపోయింది. ఇక మరుసటి రోజు నుంచి ఏం చేశారంటే మన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కానీ యూట్యూబర్స్ కానీ మిగిలినటువంటి వారంతా కూడా ఈమె ఇంటర్వ్యూ కోసం ఎగబడ్డారు. అంటే ఈమెను ఒక ఇంటర్వ్యూ చేస్తే మనకు వేలల్లో లైక్స్ వస్తాయి, వేలల్లో ఫాలోవర్స్ వస్తారు అనే ఉద్దేశంతో మనకు ఆమెను ఇంటర్వ్యూ చేయడం మొదలుపెట్టారు. ఆమె చేసుకునేటువంటి వృత్తిని కూడా ఆమె చేసుకోలేక ఇబ్బంది పడిందనమాట. ఇక్కడ ఆమె చుట్టూ జనాలు ఎంతమంది అంటే అసలు తెలియని వాళ్ళు కూడా ఒక్క నైట్కే పాపులర్ అయిపోయింది కాబట్టి పూర్తిగా ఆమె చుట్టూ జనాలన్నీ జనాలు చేరిపోయి ఆ అమ్మాయి కనీసం పూసలు అమ్ముకోవడానికి కూడా వీలు లేకుండా అయిపోయింది. అక్కడ చాలా ఇబ్బంది పడింది, చాలా బాధపడింది. ఇక ఓవర్ నైట్ స్టార్ అయిపోవడం ఏమో కానీ ఈమెకు జరిగినటువంటి అంతా ఇంత ఇబ్బంది కాదు, చాలా బాధపడింది, ఏడ్చింది. అంతేకాకుండా ఒకరోజు ఈమె పూసలన్నీ అమ్మింది, నైటు క్యాంపులో పడుకుంది. అంటే వాళ్ళు ఏదైతే వీళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళంతా కలిసి ఒక గుడిసె వేసుకున్నారు కుంభమేళా దగ్గర. ఆ గుడిసెలో ఏం పడుకుందనమాట. ఇక ఒకేసారి నైటు 10 మంది వచ్చారు ఆ గుడిసె దగ్గరికి. 10 మంది వచ్చి ఈమెను ఇబ్బంది పెడుతున్నారు. ఏమని మాతో ఒక ఇంటర్వ్యూ ఇవ్వండి మాకు ఇదేని చెప్పి ఆమెను చాలా ఇబ్బంది పెట్టేశారు. ఇక ఇబ్బందికి తట్టుకోలేక అప్పటి వరకు కూడా బాగున్నటువంటి మోనాలిసా మొహానికి మాస్క్ వేసుకోవడమో లేకపోతే దుపట్టా కప్పుకోవడమో ఇవన్నీ కూడా చేసి దొంగతనంగా తిరగాల్సిన పని వచ్చింది. ఇక ఇలా కాదు మనల్ని ఇక్కడ ఉన్నీరనేసి నేరుగా ఏదైతే ఆ రోజు నైట్ ఆ ఇన్సిడెంట్ జరిగిందో మోనాలిసాకు, ఆ ఇన్సిడెంట్ ద్వారా ఏంటంటే నేరుగా వాళ్ళ ఊరికి బయలుదేరింది, ఇండోర్కి బయలుదేరింది. ఇక కుంభమేళా నుంచి నేను ఇండోర్కి వెళ్ళిపోతున్నాను, మా ఇంటికి వెళ్ళిపోతున్నానని చెప్పి ఇంటికి వెళ్ళేసి ఇంటికాడ ఒక వీడియో పెట్టింది. ఇక మా ఫ్యామిలీ ఇది, మా ఇల్లు ఇది, మేము చాలా పేదవాళ్ళం అనేసి ఒక వీడియో అయితే రిలీజ్ చేసింది ఆ అమ్మాయి. ఈ అమ్మాయి 16 ఏళ్ళ అమ్మాయి, టీనేజ్ గర్లు, ఆమె పట్టుకుట్టు కోసం ఆమె కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఇక్కడ కుంభమేళాకు వచ్చింది. కుంభమేళాకు వచ్చిన తర్వాత ఈ అమ్మాయి వైరల్ అయిపోయింది. వైరల్ అయిన తర్వాత ఏం జరిగిందంటే రామ్ చరణ్ గారి సినిమాలో నటిస్తుందంట, మహేష్ బాబు గారి సినిమాలో నటిస్తుందంట. ఇక బాలీవుడ్ ఆఫర్లు వచ్చాయట. ఇక ఈమె బాలీవుడ్ సినిమాలో కూడా నటిస్తుందంట. ఎన్ని ఒక్కటి కాదు, అసలు ఒక మనిషి పాపులర్ అయ్యాడంటే ఆ మనిషికి సంబంధించి ఎన్నో వస్తుంటాయి మళ్ళీ సోషల్ మీడియాలో. ఇక ఆ విధంగా ఈ అమ్మాయిని పాపులర్ చేశారు. పాపులర్ చేసినా కూడా మనకు పోనీలండి, ఎలాగోలా పాపులర్ అయినా కూడా మంచి జరిగితే చాలు. ఇక్కడ అమ్మాయి ఇండోర్ వెళ్ళిపోయింది, ఇప్పుడు ఏమీ లేదు ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి ఏదో వీడియోస్ చేసుకుంటుంది, వీడియోస్ పెట్టుకుంటుంది అంతే. ఈ విధంగా మనకు ఒక్క అమ్మాయిని రాత్రికి రాత్రే ఓవర్ నైట్ స్టార్ చేసి ఆ అమ్మాయి ఎంత ఇబ్బంది పడిందో చూడండి. ప్రస్తుతానికైతే మోనాలిసా ఇండోర్ వెళ్ళిపోయింది, వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉందన్నమాట. ఇది మొత్తానికి మోనాలిసా స్టోరీ. చాలా షార్ట్గా చేశాను. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ మీకోసం అయితే తీసుకొస్తూ ఉంటాను.